బాప్తిసం ఎవరు తీసుకోవాలి అది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యాలు 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వాక్యాన్ని ఆలకించిన వారు కాదు. అమ్మా, రేపు బాప్తిసం తీసుకునే వాళ్ళు చెప్తున్నాను, పొందబోయే వాళ్ళకు కూడా చెప్తున్నాను, నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని అంగీకరిస్తున్నావు. యు ఆర్ యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ముఖ్యం. దానికంటే ముందు మార్కు 16:16 చదివినట్టు ముందు నమ్మావు అని. వాక్యం అంగీకరించడం, నమ్మడం. అపోస్తల కార్యాలు 9:31 చరిత్రను ఆత్మీయంగా అన్వయించుకుందాం. అపోస్తల కార్యాలు 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. అంటే బాప్తిసం ఎవడు తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు చదివిన మాటే. కళ్ళ పొరలు రాలిపోయినవాడు తీసుకోవాలి. నీ కంటికి పొరలు రాలిపోయినాయా? కంటి పొరలు రాలిపోయినాడే తీసుకోవాలి బాప్తిసం. ఎవడు పడతాడు కాదు. లోకాన్ని చూసే తీరు, సెల్ ఫోన్ను చూసే తీరు, వాక్యాన్ని చూసే తీరు, సంఘాన్ని చూసే తీరు, దేవుణ్ణి చూసే తీరు, కళ్ళ పొరలు రాలకుండా సరైన రీతిగా చూడలేవు. కళ్ళ పొరలు రాలేకే బాప్తిసం తీసుకోవాలి. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. పొరలున్నప్పుడు ఏమంటున్నాడు? ఎవడ్రా యేసు, ఎవడ్రా నజరేయుడైన యేసు అంటున్నాడు. పొరలు రాలిపోయాక ఏమంటున్నాడు? ప్రభువా, ఆయన కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను. కారణం ఏంటి? పొరలు రాలిపోయినాయి. అంతకుముందు ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే తోక తొక్కిన తాచుపాములాగా లేచేవాడు. ఇప్పుడు ఈయనే ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటి? పొరలు రాలిపోయినాయి. ఆడవాళ్ల వైపు చూస్తే మోహపు చూపులు వచ్చేవి. ఇప్పుడు అక్క, చెల్లి, అమ్మ అంటున్నాడు. కారణం ఏంటి? పొరలు రాలిపోయినాయి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ ప్రశ్న, తీసుకోకముందు సరే, తీసుకున్నాకన్నా రాలినియా అని. పొరలు రాలినియా? అది బాప్తిసం. అందుకే ప్రభు ఈ మార్గానికి ఏం పేరు పెట్టాడు? ఇరుకు మార్గం. కష్టం, మీరు చాలా నడుచుకోవడం కష్టం, కానీ పోరాడండి. నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను సహాయం చేస్తాను. ఏదో మిమ్మల్ని ఒక్కళ్ళని నడవమని నేను చూద్దాం చూస్తూ ఉండను. ఐ విల్ క్యాచ్ యువర్ హ్యాండ్ అండ్ మేక్ యూ వాక్. మీకు నడక నేర్పిస్తాను, నడవండి. కళ్ళ నుండి పొరల వంటివి రాలగా వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. రాలిపోయినాయా పొరలు? చాలామంది బాప్తిస్మం తీసుకొని అశ్లీల దృశ్యాలకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. ఫోనుల్లో, ఇంటర్నెట్లో పనికిమాల దృశ్యాలు చూసేవాళ్ళు ఉన్నారు. పొరలు రాళ్ళ దేవునికి అయిష్టులుగా బతుకుతున్నారు. జాగ్రత్త, ఏదో ఒకరోజు దేవుడు లేపేయొచ్చు నిన్ను. టేక్ కేర్. దేవునితో ఆషామాషి చేయొద్దు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా బాప్తిసం గురించి ఉందో చెప్పండి. బాప్తిసం అనగానే మీలో చాలా మందిలో ముఖాల్లో అబ్బా ఇది తెలిసిందే కదా అన్నట్టు పెట్టారు. ఇప్పుడు సందేశం అంతా విన్నాక
బిక్క చచ్చిపోయారు అందరూ. ఏంటి రీజన్? ఇంత డెప్త్గా మనం ఎప్పుడు ఆలోచించలా. ప్రమాదాలు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది. వారిలో అంటే ఎవరిలో? 2వ వచనం చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. 5వ వచనం. ఎంతమంది చెప్పండి? అందరూ అనండి. అంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారు? అక్కడ ఉన్న మాటే అందరూ. దేవునికి ఇష్టలుగా ఎంతమంది ఉన్నారు? కొందరే. దేవునికి ఇష్టలుగా లేని వాళ్ళందరూ ఎక్కువ మంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, నువ్వు ఎక్కువ మందిలో ఉన్నావా తక్కువ మందిలో ఉన్నావా? దేవునికి ఇష్టలుగా బ్రతికే తక్కువ మందిలో ఉన్నావా? దేవునికి అయిష్టులుగా బ్రతికే ఎక్కువ మందిలో ఉన్నావా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా తర్వాత దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక ఏంటండి? సంహరింపబడిరి అనుందా? చచ్చిపోయిరి అనుందా? చచ్చిపోవడానికి సంహరింపబడడానికి తేడా ఏంటి? చనిపోవడం అంటే నార్మల్గా చచ్చిపోవడం. సంహరింపబడిరి అంటే ఎవడో చంపేశాడు వాళ్ళని. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టలుగా బతకకపోవడం దేవుడు చంపేసేటంత నేరం. అది లేపేస్తాడు శాల్తీ. ఆషామాషి కాదు దేవుడితో, తమాషా కాదు దేవుడితో. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడికి ఇష్టలుగా బ్రతకకపోతే దేవుడు చావగొట్టేసేటంత పాపం అది. అందుకే పౌలు ఇశ్రాయేలీయుల చరిత్ర తీసుకొచ్చి అన్యుల్లో నుండి రక్షించబడిన కొరింథీయులతో చెబుతూ కింద అంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. నేను ఇశ్రాయేల్ చరిత్ర ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనకు బుద్ధి కలగడానికి, మీకు బుద్ధి కలగడానికి అందుకు చెప్తున్నాను. నేనేదో ఇశ్రాయేల్ చరిత్రలో పండితుందని చెప్పడంలా, మీరు కూడా దేవుడికి ఇష్టలుగా బతకపోతే చస్తారా బాబు అని చెప్తున్నాను అన్నాడు అన్నమాట. అర్థమవుతుందా సోదరులారా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టలుగా బ్రతకకపోవడం దేవుడు చంపేసేటంత నేరం. అది చంపేయచ్చు. మనిషి చంపేస్తే కేసేస్తారు. టెర్రరిస్టులు చంపేస్తే ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ను కూల్ చేసిన తర్వాత 10 ఏళ్లకో 12 ఏళ్లకో చచ్చిపోయాడు ఆయన. అప్పుడు దాకా 30 తిప్పలు పడింది అమెరికా ఎక్కడున్నారో వెతికి. పాకిస్తాన్లో ఏం బాధ అది? ఇస్లామాబాద్ కాదు, ఏదో బాధ మొత్తాన్ని. అందులో ఆయన ఉన్నాడని గుర్తించి రాత్రిపూట వెళ్ళి అప్పుడు చంపారు 10 ఏళ్ల తర్వాత. దొరకరు వాళ్ళు, టెర్రరిస్టులే దొరకరు. మరి దేవుడు అసలు ఎవరికి దొరుకుతాడు? దేవుడు చంపేస్తే ఎవరి మీద కేసేస్తారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళందరినీ మాట్లాడుతున్నాను. దేవునికి ఇష్టలుగా బతుకుతున్నారా? దేవుడంటే ప్రతిరోజు దేవుడు నిన్ను చూసి, బిడ్డా నువ్వంటే నాకు ఇష్టం, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని దేవుడు అనగలడా? నిన్న నీ గురించి ఆ మాట అనగలిగాడా? ఈరోజు నీ గురించి ఆ మాట అనగలిగాడా? పోయిన వారం 2022లో ఈ మాట అనగలిగాడా? ఆ మాట అనలేకపోతే యు ఆర్ లివింగ్ అండర్ పనిష్మెంట్. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలు అంటే ఎవరో
అవన్నీ ఆల్రెడీ మీరు విన్నారు. మీరు ధ్యానం చేసుకోండి వ్యక్తిగతంగా. ఎవరిష్టులో విశ్వాసం కలిగిన వాళ్ళు, వినయంతో నడుచుకునే వాళ్ళు, బైబిల్లో అనేక మాటలు ఉన్నాయి. సో దేవునికి ఇష్టలుగా బతుకుతున్నారా లేదా అన్నది ప్రశ్న. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా బ్రతకకపోయేరి గనుక వారు అరణ్యములో సంహరింపబడిరి. దే వర్ కిల్డ్. చచ్చిపోవడం వేరు, చంపబట్టం వేరు. దేవునికి ఇష్టంగా బ్రతకకపోవడం అంత భయంకరమైన పాపం. బాప్తిసం తీసుకొని దేవునికి ఇష్టంగా బ్రతకకపోవటం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఎన్ని రోజులు బతకాలి? ఎన్ని రోజులు బతకాలి? ఓ వారం సరిపోద్దా? చెప్పండి. వారం? ఓకే, ఒక 1 ఇయర్. ఎప్పుడుదా బతకాలి? దేవుడు నిన్ను కొనిపోయేదాకైనా, నువ్వు చనిపోయేదాకైనా దేవునికి ఇష్టలుగా బతకటమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట రాయబడింది. ఏమని? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందను. అందుకే కొనిపోయాడు. ఇష్టుణ్ణి కొనిపోయాడు, ఇష్టులు కాని వాడిని చంపేశాడు. కృప కలిగిన వాడు కాబట్టి కొంతకాలం సహిస్తాడు. కానీ మాసిలామణి గారు చెప్పినట్టు ప్రేమ దీర్ఘకాలము సహించునే కానీ కాలమంతా కాదు. దీర్ఘకాలం వేరు, సర్వకాలం వేరు. దీర్ఘకాలం అంటే చాలా కాలం, సర్వకాలం అంటే ఎల్లకాలం. దేవుడు దీర్ఘకాలం సహిస్తాడా, ఎల్లకాలం సహిస్తాడా? దీర్ఘకాలం. ప్రేమ దీర్ఘకాలమే సహిస్తాడు. ఆయన శాంతం దీర్ఘశాంతం. ఆ దీర్ఘం ఎప్పుడో చోట ఆగిపోద్ది. కాకి దీర్ఘమిస్తే కా ఎంతసేపు అంటావు? కా అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు తీస్తే కా అని పెడతాం. ఇంకా తీస్తే ఇంకో 5 నిమిషాలు పెడతాం. మొత్తానికి దీర్ఘం అయితే ఆగిపోద్ది. దీర్ఘశాంతం కూడా అంతే. దేవుడు నీ పట్ల సాగదీస్తున్నాడు, ఎంతసేపు ఆపేస్తాడో తెలియదు. దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారా? బాప్తిసం తీసుకున్న సోదరులారా మిమ్మల్ని అడిగేది, సోదరీలారా మిమ్మల్ని అడిగేది, దేవుడిని మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా? ఇస్ గాడ్ లైకింగ్ యూ? ఇస్ గాడ్ లవింగ్ యూ? రెండవ ప్రమాదం చెప్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 11:29. అదేనా? హెబ్రీ 11:29 కరెక్ట్ అన్నది? 10:29. నో, నేనే పొరపాటు చెప్పానా? మాటే కావాలి. ఎన్నో వచ్చిన అది? మరి నన్ను కన్ఫ్యూజ్ చేశారు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయేరి. ఎవరు నడిచిపోయింది? ఇశ్రాయేలీలు. ఐగుప్తీయులు అలాగు చేయజూసి మునిగిపోయేరి. అంటే బాప్తిస్మాన్ని ఇమిటేట్ చేద్దాం అనుకున్నారు. ఎవరు? ఐగుప్తీయులు. ఇశ్రాయేలు చేశారు, మేము కూడా చేస్తాం. వాళ్ళు వెళ్ళారు, మేము కూడా వెళ్తాం. వాళ్ళు దాటారు, మేము కూడా దాటుతాం అనుకున్నారు. ఏమయ్యారు? మునిగిపోయారు. జాగ్రత్త. ఎవరో బాప్తిసం తీసుకుంటున్నారని ఉద్రేకపడి బాప్తిసం తీసుకుంటే మునిగిపోతావు. అలాగూ చేయజూచి మునిగిపోయిరి. కొరింథీ 10 బాప్తిస్మం తీసుకున్నాక దేవునికి అయిష్టులుగా బతికిన వాళ్ళు సంహరింపబడిరి అని చెబితే, హెబ్రీ 11
బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఇమిటేట్ చేయడానికి పూనుకున్న ఐగుప్తీయులు మునిగిపోయారు అని చెబుతుంది. మిమ్మల్ని ఒక మాట అడిగి ముందు అంశానికి వెళ్తాను. ఇశ్రాయేలీయులు ఎందుకు దాటిపోయారు, ఐగుప్తీయులు ఎందుకు మునిగిపోయారు? వెరీ గుడ్, దట్స్ గుడ్ ఆన్సర్. విశ్వాసమును బట్టి. సెకండ్ ఆన్సర్ చెప్తారా? కొంచెం ఆలోచిస్తే జవాబు దొరుకుద్ది. ఇశ్రాయేలీయులకు గొర్రె పిల్ల రక్తం ఉంది, ఐగుప్తీయులకు రక్తం లేదు. They were redeemed by the blood of lamb. ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పూశారు. అది విశ్వాసం. ఐగుప్తీయులకు అది లేదు. వాళ్ళు పోతున్నారు, మేము పోతాం. వాళ్ళు దాడుతున్నారు, మేము దాడుతా ఉన్నారు. వాళ్ళు దాటారు, వీళ్ళు మునిగారు. బ్లడ్ అండ్ ఫెయిత్, రక్తము విశ్వాసము 2 చాలా ప్రాముఖ్యం. ఏం చెప్పాను ఇప్పుడు? బాప్తిస్మములో దాగి ఉన్న ప్రమాదాలు. బాప్తిసం తీసుకున్నాక ఇష్టలుగా బతకపోతే చంపబడడానికి తగినట్లుగా బ్రతుకుతున్నాం. బాప్తిస్మం అనేది అర్థం కాకుండా ఏదో ఇమిటేట్ చేద్దామని తీసుకుంటే మునిగిపోతాం. అందుకే ఈ మార్గాన్ని ఏమంటున్నారు? ఇరుకు మార్గం. అటు వెళ్తే ఆ గోడ నొక్కుతుంది, ఇటు వస్తే ఈ గోడ నొక్కుతుంది. సో మధ్యలో ఉన్నది ఒకటే, తిన్నగా నడిస్తే నడవాలి అంతే.